హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇక్కడ చాలా రోజుల తర్వాత మా హస్బెండ్తో అయితే ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాను. సో అమ్మున్నప్పుడైతే 2 డేస్కి ఒకసారి అట్లా తను నాకు చేసేవాడనమాట. సో ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. అమ్మ వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ టైం, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నాను. ఎంత హాయిగా ఉందో. సో వాళ్ళు సెలూన్ షాప్లో ఎలా చేస్తారు వాళ్ళకి అనేది ఇక్కడ నా మీద ప్రయోగాలు చేసి చెప్తున్నాడు అనమాట. కొట్టడం చాలా గట్టిగా కొట్టాడు. ఫస్ట్ చాలా నొప్పి అనిపించింది, తర్వాత ఇంకా చాలా హాయిగా అనిపించింది అలా చేస్తుంటే మాత్రం. ఆ టైంలో దర్శిత్ పడుకున్నాడు, లేదంటే పానకంలో పొడుకులాగా నేను పెడతాను అని చెప్పని వచ్చేవాడు. సో ఇక్కడ పాప అప్పటికే లేచింది, ఇంకా దాన్ని చైర్లో కూర్చోబెట్టి చక్కగా చేయించుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. దర్శిత్ ఇప్పుడే నిద్ర లేచాడు, స్పెట్స్ పెట్టుకొని వచ్చాడు నాకు చూపించాలని. సో వాళ్ళని అడిగి ఎలా ఉన్నాయని చెప్పు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయా? నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు లేచాడు కాబట్టి దర్శిత్కి పపాయా పెడుతున్నాను. నేను మోస్ట్లీ ఈవినింగ్ టైం అయితే ఫ్రూట్సే పెడతాను. సో ఈరోజు అయితే పపాయా, ఓకేనా? ఇదేంటి ఏంటిది? ఏంటి? పాపియా కాదు, పపాయా. సరే వెళ్ళి చలితో ఆడుకో, నేను తీసుకొస్తా, కట్ చేసి తీసుకొస్తా, ఓకేనా? ఓకే. దర్శిత్ ఈ మధ్య అన్నీ చాలా బాగా గమనిస్తున్నాడు. బై మిస్టేక్ ఏదన్నా మన కాలు పక్కన వాళ్ళకి తగిలినా అలా గబుక్కుని సారీ చెప్తాం కదా, అట్లా మా హస్బెండ్కి ఎప్పుడైనా చెప్పినప్పుడు గమనిస్తున్నాడు అనమాట. గమనించి ఏదన్నా వాడి వల్ల ఏదన్నా మనకి ఇబ్బంది కలిగినప్పుడు సారీ మమ్మీ అని చెప్తున్నాడు. భలే అనిపించింది నాకు. సో అలాంటివి క్యాప్చర్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అవి ఆల్ ఆఫ్ సడన్ జరుగుతాయి కదా. ఎక్కడికి? ఏం పార్సిల్ వచ్చింది? ఇప్పుడు వచ్చిందా? కొంచెం ముందు రావచ్చుగా, చక్కగా దాంతోనే పెట్టించుకునేదాన్ని. ప్రమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆదివాసి హెయిర్ ఆయిల్ ఉంది కదా, సో అది ఇప్పుడు పార్సిల్ వచ్చిందంట. కొంచెం ఒక్క 10 minutes ముందు వచ్చుంటే బాగుండేది, చక్కగా దాంతోనే చేయించుకునేదాన్ని. ఈ కొరియర్ ఇప్పుడు వచ్చింది. ఒక 10 minutes బ్యాక్ వచ్చినట్లయితే ఈ ఆయిల్తోనే హెయిర్ మసాజ్ చేయించుకునేదాన్ని చక్కగా. హెయిర్ మసాజ్, హెడ్ మసాజ్, ఏదో ఒకట్లేండి ఫ్లోలో. ఇది ఆదివాసి హెయిర్ ఆయిల్ ఇప్పుడు బాగా హైప్ వచ్చింది కదా. సో సోను సూద్ వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఒకసారి ట్రై చేద్దాంలే అని మా హస్బెండ్ అయితే తెప్పించారు. చూద్దాం. బై 1 get 1 ఆఫర్ ఉందా? చిన్న బాటిల్సా? ½ లీటర్ అని చెప్పారు కదా, నేను ఎంత చిన్నగా ఉన్నాయి బాబోయ్. ఈ ప్యాకింగ్ ఏంటి బుజ్జి, ఇంత చిన్న బాటిల్స్? ఇవి అవేనా? అవి కాదు బుజ్జి. వాళ్ళవి క్లియర్గా చెప్పాడు, మా లోగో అదే వాళ్ళవి ఇక్కడ ఉంటాయి అని చెప్పాను. ఇదేనా? నేను సరిగ్గా చూడలే. బాటిల్ చూపించు. ఆదివాసి నీలంబరి హెయిర్ ఆయిల్, హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది ఎంత ml ఉంటుంది? 125 ml. పావు లీటరా? మోసపోయామా? అదేనా? నాకు క్లారిటీగా తెలియదు అదేనో కాదు. ఒకసారి చెక్ చేస్తాం నేను కూడా. రిటర్న్ ఆప్షన్ ఉందా? ఉంది. ఏంటి పడట్లేదు? హోల్ చేయాలి. అవునా? చూశారు కదా, మా హస్బెండ్ పాపం పెట్టక ఆర్డర్ పెట్టాడు.
సోనూ సూద్ గారి రివ్యూ చూసి ఆదివాసి హెయిర్ ఆయిల్ పెట్టారనమాట. బట్ అది ఎట్లా మిస్టేక్ అయిందో ఏమో కానీ ఫేక్ ఆయిల్ అయితే వచ్చింది. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఫేక్ ఆయిల్స్ ఇలా అమ్ముతున్నారు, మావి కాదు ఇవి అని. సో ఎలాగ అది ఫేక్ అని తెలుసుకున్నాము అనేది అయితే మీకు కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఇంక ఇక్కడ అయితే అదే తనతో డిస్కషన్ చేస్తూ చెప్తున్నాను, నువ్వు పెడితే ఇలానే అవుతుంది, అసలు నాకు చెప్పలేదు, ఆర్డర్ పెట్టాక చెప్పాడనమాట. అందుకే అప్పుడప్పుడు మా సలహాలు కూడా తీసుకోవాలి, లేదంటే ఒక్కోసారి ఇలానే బోల్తా పడతారు. ఇప్పుడే హెడ్ బాత్ అయితే కంప్లీట్ అయింది. బై ది వే ఇప్పుడు మేము ఆదివాసి హెయిర్ ఆయిల్ అయితే అన్ప్యాకింగ్ చేసాము. మా హస్బెండ్ నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టాడు. సో అదైతే ఫేక్ హెయిర్ ఆయిల్ వచ్చిందనమాట. బీ కేర్ఫుల్ అండి, చూసి కొనుక్కోండి. సో దాని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అయితే పెడతాను, అది ఎలా ఫేక్ ఏంటి అనేది. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. స్నానం చేసి బెడ్రూమ్లోకి రాగానే బెడ్ పైన ఇలా బట్టల కుప్ప కనిపించింది అనమాట. ఇంకా నాకైతే మైండ్ అంతా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది. సో ఏదైనా చేయొచ్చు కానీ బట్టలు మడత పెట్టడం అంటే నాకు చెడ్డ చిరాకండి. మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టడం బద్ధకము అనేది కూడా కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. సో చాలామంది బట్టలు మడత పెట్టడం అంటే చిరాకుగానే ఫీల్ అవుతారు. నేను చూసిన వాళ్ళలో చాలామంది ఇలానే ఫీల్ అయ్యారనమాట. లేదంటే వాళ్ళ ఇంట్లో ఒక చైర్ ఉంటుంది, ఆ మూలలో బట్టలు వేస్తుంటాయి. సో మా ఇంట్లో కూడా అలా ఇంకెన్ని రోజులు ఉంచుతాం, ఎప్పటికో ఏదో ఒక రోజు మడత పెట్టాల్సిందే, ఇంకా తప్పదులే నాకు అని చెప్పని ఇక్కడైతే బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఇంత కష్టపడి అన్నీ మడత పెడతానా, దర్శిత్ వచ్చి 1 సెకండ్లో మొత్తం లాగేస్తాడు. వాడికి ఇష్టం వచ్చింది మాత్రమే వేసుకుంటాడు, మనం ఏది ఇచ్చినా వాడు వేసుకోడు అనమాట. ఇంకా తప్పదు, చిన్నోడు కదా ఏమీ అనలేము. ఇంకా యాజ్ ఏ మదర్గా మళ్ళీ అన్నీ మడత పెట్టుకోవాల్సిందే. ఎవరికైనా టైమింగ్ ఉంటుందేమో కానీ హౌస్ వైఫ్కి అస్సలు టైమింగ్ ఉండదండి. ఇంకా పిల్లలు ఉంటే అంతే సంగతులు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడైతే యూట్యూబ్కి సంబంధించిన ఫామ్ ఒకటైతే ఫిలప్ చేయాలి, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే. ఇంకా సర్లే చేద్దామని చెప్పని ఇవాళ అయితే చేస్తున్నాను. సో ఇది టెక్ ఛానల్తో చేయించుకోవచ్చు, బట్ ఎందుకులే అని చెప్పని నేనే యూట్యూబ్లో 1-2 సార్లు వీడియోస్ చూసి చేసుకుంటున్నాను. ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.